ఆక్రోశంలో ఉందనేటువంటి మాట సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఉచిత గ్యాస్ అన్నారు, 3 సిలిండర్లు ఇస్తానన్నారు. ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. 1,54,00,000 కుటుంబాలుంటే 4,000 కోట్ల అవసరం అయితే ఆ కుటుంబాలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకున్నప్పుడు 4 కోట్ల అవసరం అయితే కేవలం 895 కోట్లు ఇచ్చారు. అంటే అరకొరగా మమ అనిపించే విధంగా ఈ పథకాలను అమలు చేసినటువంటి విధానం చూసినట్లయితే ఒక వర్గం కాదు, నేను ప్రధానంగా చెప్పదలిసింది అన్ని వర్గాల్ని కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసగించింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన నైజాన్ని మరొకసారి ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏదీ కూడా చేయడు. బాబు గారి మాటలకి భావాలు వేరులేని ఆనాడు పాటను మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారంటే దాని భావం వేరు, చెప్పింది ఏది కూడా చెయ్యడు. అంటే రాజకీయాల్లో సత్యమేవ జయతే అనేటువంటి మహాత్మా గాంధీ సూచన, మహాత్మా గాంధీ మన ఎక్కడైతే పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఒక స్లోగన్ ఉంది, సత్యమేవ జయతే. కానీ ఇక్కడ అబద్ధం గెలుస్తుంది, ప్రజలు ఓడిపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అబద్ధాన్ని గెలిపించారు, ప్రజలు ఓడిపోయారు ఆబ్వియస్గా. ఇవాళ మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇంత నిస్సిగ్గుగా వారు ఏమీ చేయలేరనేటువంటి అతి విశ్వాసంతో 5 సంవత్సరాలు నా పాలనకు అడ్డు లేదు, నా ఇష్టానుసారం చేస్తాననేటువంటి రీతిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయని ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మనం చూసాం విద్యుత్ ధరల మీద, అంతకుముందు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల మీద, రేపు 29న విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన మీద ఉద్యమం చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో అందరూ ఆశతో చూశారు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రభుత్వం ఏమైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుందా, రాష్ట్రాన్ని అప్పుల్లో దేశంలో అగ్రగామిగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఇచ్చినటువంటి మాటను పోషించుకోవడంలో లేదనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించారు. నేను డిమాండ్ చేసేది ఒక్కటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వాల మీద లేకపోతే పాలకుల మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం సడలిపోతే ప్రజాస్వామ్యానికి విఘాతము. ఆ తీరులో మీ ప్రవర్తన ఉందనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించండి. మీరు చెప్పినటువంటి మాటని అనుభవంతో చెప్పాను, అమలు చేస్తానన్నారు. అనుభవంతో చెప్తున్నాను, అమలు చేస్తానన్నారు. మీ అనుభవం ఏమైంది? దాని నుంచి తప్పుకోవడానికి మీ అనుభవం, ప్రజలను మరొకసారి మోసగించడానికి మీ అనుభవం, మీరు చేసిన మోసం వల్ల ఏ వర్గాలైతే ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నాయో, జీవితాల్లో చిగురులు వస్తున్నాయో, ఆ వర్గాలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏమన్నారు చెయ్యమని కదా మేము అడుగుతున్నాం. తొడగొట్టినా మెడగొట్టినా జడపట్టినా వెయ్యాలి కదా. పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి అడుగుతున్నాం. మేము అమలు చేయట్లేదని మీరు నేను సాక్ష్యం. అమలు చేయని దానికి పత్రికల సాక్ష్యం, ప్రతిపక్షాలు కాకుండా ప్రజలు కూడా సాక్ష్యం. ప్రజల సాక్ష్యంగా ఉన్నటువంటి దీనికి తొడగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమలు చేస్తే ఆనందిస్తాం, అభినందిస్తాం. ఏమంటే అభినందిస్తాం కూడా, ఆనందమే కాదు అభినందన కూడా చేస్తాం. ఇది ఏమిటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూసాం కదా. ఈ 6 మాసాలు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది. నిన్న ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో, ప్రజలకు మంచి జరుగుతుందేమని ఎదురు చూసాం. నిన్న క్యాబినెట్లో అది నిరాశ మిగిల్చింది. నిరాశ మిగిల్చినటువంటి తరుణంలో ఈ పాత్రికేయ సమావేశం పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి
వారి సంకుచిత ఆలోచన వల్ల జరగట్లేదనేది వాస్తవం. సంక్షేమ పథకాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగ్గా ఇస్తామని ఓటు అడిగే ముందు నాకు అనుభవం ఉందని, సంపదని సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాడని చెప్పారు. నాడు అప్పులు తప్పన్నాడు. మరి అదే అప్పులు ఈయన చేస్తూ ఒప్పు ఎలా అవుతాయి? నాడి అప్పులు తప్పైనప్పుడు ఇప్పుడు అప్పులు తప్పే. కానీ అప్పుడు సంక్షేమం జరిగింది అంటే పేదలు బాగుపడ్డారు, పేదలకు భరోసా వచ్చింది. ఇవాళ కిందకి వెళ్ళిపోతున్నారు. అంటే సంక్షేమం అమలు చేయడానికి పైనుంచి డబ్బులు వస్తాయని హామీ ఇచ్చాడు ఆయన. ఇవాళ కేంద్ర సహాయం ఉంది, కేంద్రంలో ప్రభుత్వంలో వీరు భాగస్వాములు. కేవలం ఏది జరిగినా దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం తప్ప, జగన్ జపం తప్ప ఆయన ప్రజలకు చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. నేను ఇక్కడ స్పందించడం అంత కరెక్ట్ కాదు, కానీ అది ఆ పార్టీలో ఉన్న అంతర్గత విషయం. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా వారికి ఉన్నటువంటి విభేదాలా, లేకపోతే స్నేహాలా, లేకపోతే బంధాలా, వాటికి సంబంధించింది తెలుగుదేశం పార్టీయే పరిష్కరించాలి. దాన్ని సంస్కృతి ఎక్కడికి వచ్చిందనేది మీరు మీడియా ద్వారా ఇప్పుడు నాకు చెప్పారు. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ సంస్కృతి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందనేది ప్రజలు మాట్లాడుకుంటారు. మీరు పట్టుకున్నారు కదా. ఇప్పుడు అదే అంటాను నేను, 4 వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ఓ సంవత్సరం పోయింది కదా. అంటే ఈ సంవత్సరం 13,000 పైచిలుకు కోట్లు తల్లికి వందనానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ 13,000 కోట్లు వస్తాయని ఆశపడ్డ తల్లులు పిల్లల్ని చదివిస్తున్న క్రమంలో ఆ వస్తాయనేటువంటి హోప్తో చేసిన అప్పుల మీద వడ్డీలు, కానీ తల్లులకి నష్టం కదా. ఏం మరి అది ఆ పెన్షన్ ఇవ్వడానికి కల్పించారు, అమ్మలు అడగలేరని ఎగనామం పెడుతున్నారు, అంతే కదా. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అది పెన్షన్ ఖచ్చితంగా ఇప్పుడు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఆయన 5 సంవత్సరాలు అమలు చేయాలి. 5 సంవత్సరాలు ఆ తల్లి ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇవ్వాలి. మోసం అనుకున్నప్పుడు ఆయన ఇవ్వలేనప్పుడు మోసం చేశాడని మనం చెప్పాల్సినటువంటి అవసరం. ఖచ్చితంగా నేను అదే డిమాండ్ చేస్తాను. ఈ సంవత్సరం తల్లికి వందనంలో నష్టపోయిన తల్లుల ఖాతాలో 2 సంవత్సరాలు చేస్తారేమో చూడాలి.